హాయ్ అండి. మనం నిఫ్టీ చార్ట్‌ని అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్‌గా ఈరోజు మార్కెట్ ఓపెన్ కావడమే రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది. సో, అక్కడి నుంచి కూడా మనం చూసినట్టయితే ఫాల్ వస్తూనే ఉంది కదా! ఈ క్యాండిల్‌లో మనకి రీబౌన్స్ అయింది. బికాజ్ ఇక్కడ ఒక సపోర్ట్ ఏరియా ఉంది కాబట్టి 25,600 అనేది ఒక సపోర్ట్ ఉండింది. సో, ఆ సపోర్ట్ బ్రేక్ అయ్యాక నెక్స్ట్ సపోర్ట్ అయిన 25,476 సపోర్ట్ దగ్గర ఆగింది. యాక్చువల్‌గా 25,427 అనేది యాక్చువల్ సపోర్ట్. బట్ ఇక్కడి నుంచి కూడా మనము ఏ రోజైతే 26థ్ అనేది మనకి ఇక్కడ సపోర్ట్ అయితే ఉండింది. సో, ఇక్కడి నుంచి కూడా మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంది. మీరు ఇక్కడ చూస్తే ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాగా ఉంది. అండ్ మనం ట్రెండ్ లైన్‌ని కూడా డ్రా చేసినప్పుడు ఎగ్జాక్ట్‌గా ఇది డబ్ల్యూ ప్యాటర్న్ అని అనకూడదు. మనం ట్రెండ్ లైన్‌ని డ్రా చేసి చూసినప్పుడు ఎగ్జాక్ట్‌గా ఇది ట్రెండ్ లైన్‌తో వెళ్తూ ఉంది. అండ్ ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకొని మొమెంటమ్ చేస్తుంది. మనం ట్రెండ్ లైన్ డ్రా చేసినప్పుడు మీకు ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది. సో, రేపు ఒకవేళ మార్కెట్ మనకి 25,530 కన్నా అబోవ్ ఓపెన్ అయింది అని అంటే ఇది రెసిస్టెన్స్ 25,580 రెసిస్టెన్స్‌ని ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదు మనకి 25,600 దగ్గరలో ఓపెన్ అయిందంటే 25,650 అనేది ఒక రెసిస్టెన్స్ ఏరియా ఉంటుంది. ఇది కూడా క్రాస్ అయింది అని అంటే మళ్ళీ మనం 25,750 లెవెల్‌ని చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదా రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ అయిందనుకోండి 25,476 కన్నా డౌన్వర్డ్ గ్యాప్ డౌన్ అయితే 25,400 అనేది ఒక క్రూషియల్ సపోర్టు. ఇది కూడా క్రాస్ అయింది అని అంటే 25,300 అనేది మనకి నెక్స్ట్ సపోర్ట్‌గా ఉంటుంది. లేదు అనంటే ఇదే రేంజ్ బౌండ్‌లోనే ఒకవేళ ఈ గ్యాప్ 25,476 గానీ, 25,647 గానీ ఈ మధ్య రేంజ్‌లో మనం అబ్జర్వేషన్ చేసినప్పుడు ఇక్కడ ఈ రేంజెస్‌లో గినుక ఓపెన్ అయింది అనంటే ఇదే రేంజ్‌లోనే కొన్ని రోజులు కన్సాలిడేషన్ చేసే ఛాన్స్ ఉంటుంది. అప్ టు ఎక్స్‌పైరీ వరకు. ఎప్పుడైతే ఎక్స్‌పైరీ మళ్ళీ మనకి నార్మల్‌గా వస్తుందో వీక్లీ ఎక్స్‌పైరీ అప్పుడు మళ్ళీ ఐదర్ అప్‌వర్డ్ లేదా డౌన్‌వర్డ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. దాదాపుగా డౌన్వర్డ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. లేదా ఏదైనా స్లో కరెక్షన్ వచ్చింది అని అంటే 25,300 కన్నా 300 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడి నుంచి కరెక్షన్ వచ్చినా కూడా 25,476 అండ్ 25,400 లెవెల్ అనేది మనకి క్రూషియల్ సపోర్ట్ కాబట్టి ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. బికాస్ అవి సెల్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఆప్షన్స్ ప్రీమియం డికే కావడం కోసం ఇదే రేంజ్‌లోనే ఇంకా ఒక 1-2 డేస్ కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంక హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే మాత్రం మనం నెక్స్ట్ లెవెల్స్‌ని మార్కెట్ డౌన్వర్డ్ లెవెల్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ మనకి నిఫ్టీ ఇలా ఉంది గదా! కానీ బ్యాంక్ నిఫ్టీలో చూస్తే మనకి ఎగ్జాక్ట్‌గా దీనికి రివర్సల్‌లో ఉంది యాక్చువల్‌గా. మార్నింగ్ ఇక్కడ చూడండి మంచి సపోర్ట్ తీసుకొని మొమెంటమ్ అప్‌వర్డ్ చేసింది. దీంట్లో కూడా సేమ్ ప్యాటర్న్‌ని మనం అబ్జర్వేషన్ అయితే చేయొచ్చు. నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ బులిష్‌గా ఉంది యాక్చువల్‌గా. ఇక్కడ చూసినట్టయితే 57,234 లెవెల్‌ని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. బట్ బ్రేక్ చేయలేదు. సో, ఒకవేళ 57,400 కన్నా అబోవ్ ఓపెన్ అయింది అంటే 57,600 రెసిస్టెన్స్‌ని ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా కన్సాలిడేషన్ చేసి ఐదర్ అప్‌వర్డ్ ఆర్ డౌన్‌వర్డ్ 57,600 అయినా బ్రేక్ కావాలి. 57,234 అన్నా డౌన్‌వర్డ్ బ్రేక్ కావాలి. అక్కడి నుంచి బ్రేక్ అయిందంటే మళ్ళీ 200 పాయింట్స్ డౌన్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 57,021 అనేది నెక్స్ట్ సపోర్ట్ డౌన్వర్డ్ చూసుకున్నట్టయితే. అప్వర్డ్ చూస్తే 57,600 అనేది మనకు అప్వర్డ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో, రేపటి కోసం మనం స్టాక్‌ని చూసినట్టయితే ఒకటే ఒక స్టాక్ అయితే రేపు మనకి అబ్జర్వేషన్‌లో ఉంది. అది ఏ స్టాక్ అని అంటే టిమ్కెన్ స్టాక్. ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోస్‌లో. సో, టిమ్కెన్ స్టాక్‌ని చూసినట్టయితే ఈరోజు క్లోజింగ్ అనేది మనం 1 డే టైమ్ ఫ్రేమ్‌లో అబ్జర్వేషన్ అయితే చేద్దాము. 1 డే టైమ్ ఫ్రేమ్‌లో మనం టిమ్కెన్ స్టాక్‌ని అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్‌గా చూడండి మనకి రీటెస్ట్ అయ్యి వెళ్తూ ఉంది. అండ్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్‌ని గనుక రేపు బ్రేక్ అయ్యి అబోవ్ మొమెంటమ్ స్టార్ట్ అయింది అనంటే మన టార్గెట్ వచ్చేసి దగ్గర దగ్గర 200 పాయింట్స్ అనేది మనకి ఇక్కడ టార్గెట్ అయితే ఉంది. సో, రేపు ఎంతవరకు మొమెంటమ్ 400 పాయింట్స్ రేంజ్ అనేది మనకి టార్గెట్ అయితే ఉంది. సో, రేపు 3,498 కన్నా అబోవ్ ఓపెన్ అయితే మాత్రమే ఎంట్రీ తీసుకోవడానికి అయితే ట్రై చేయాలి. 3,498 కన్నా బిలో ఓపెన్ అయిందంటే మాత్రం వెయిట్ చేసి ఎంట్రీ ప్లాన్ తీసుకోవాలి. వెంటనే తీసుకోవడానికి ఛాన్స్ లేదు.
కరెక్షన్ వచ్చి 3239 దగ్గర కరెక్షన్ వచ్చి సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ అప్వర్డ్ మొమెంటం చేసే ఛాన్స్ ఉంటుంది. రేపు ఒకవేళ 3500 కన్నా అబోవ్ ఉంటే మాత్రమే అప్వర్డ్ ఎంట్రీస్ తీసుకోవడానికి ప్లాన్ చేయడానికి ట్రై చేయాలి. ఇవన్నీ కూడా ఓన్లీ అనాలిసిస్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ ప్లాన్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇంతవరకు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.